హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు మేము కర్నూలుకి దగ్గరలో ఉన్న ఎంకాయపల్లి ఎల్లమ్మకైతే వచ్చాము. ఇక్కడ చాలామంది భక్తులైతే వస్తారనమాట. మంగళవారం, శుక్రవారం అమ్మవారిని దర్శించుకుంటుంటారు. ఇంకా మంగళవారం అయితే ఇంకా చాలా ఎక్కువ మంది అయితే ఉంటారు. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్. ఏమి కోరికలు కోరుకున్నా తీరుస్తారని చాలామంది భక్తుల నమ్మకం. మేము అయితే ఈరోజు మా ఫ్రెండ్ గాయత్రి వాళ్ళు అమ్మవారికి చేస్తున్నారని ఇక్కడికైతే మేమంతా వచ్చేసాము. ఫ్రెండ్స్ అందరినీ ఒక్కసారి ఇలా కలవడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. మేమంతా 10th క్లాస్లో ఫ్రెండ్స్, కానీ ఇప్పటికీ కూడా అలాగే ఫ్రెండ్స్ అయితే కలుస్తూ ఉంటాము, మాట్లాడుకుంటూ ఉంటాము. కలిసిన ప్రతిసారి చాలా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ ఆ స్కూల్ టైంలో ఎలా ఉంటామో చిన్నపిల్లలు అప్పుడు సేమ్ ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంటుంది. మాట్లాడుకోవడము, జోక్స్ చాలా ఫన్నీగా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కలిసిన ప్రతిసారి. ఇంకా గాయత్రి అయితే బెంగళూరులో ఉంటుంది. తను కర్నూలుకి ఎప్పుడు వచ్చినా అందరు కలవాలి, అందరిని ఒకసారి అన్నా కలుద్దాము అన్నట్టు ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇంకా మేము ఫ్రెండ్స్ కదా, మా పిల్లలు కూడా ఫ్రెండ్స్ అయిపోయారు, బాగా ఆడుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ ఎల్లమ్మ కుండ అయితే ఉంది. నేనైతే ఒకసారి అయితే ఇలా దండం పెట్టేసుకుంటున్నాను. గాయత్రి వాళ్ళ అమ్మ ఆంటీ ఇంట్లో ఒక్కరే ఉంటారనమాట. సో ఇలా కుండని ప్రతిసారి పూజ చేయడం కష్టమైపోతుంది బయటికి వెళ్ళినప్పుడు. అలా ఎప్పుడు ఇంట్లోనే ఉండరు కదా, సో కుండని తీసేద్దామని అనుకున్నారు. కానీ ఒక అయ్యగారు చెప్పారనమాట, నిన్ని ఆ కుండ చాలా కాపాడుతుంది, నీకు చాలా హెల్ప్ చేస్తుంది, సో నువ్వు ఆ కుండని మాత్రం తీయకు, మంచిగా పూజ చేసుకోమని చెప్పాడనమాట. అది అయితే నిజమే అంట. ఆంటీ చాలా బాధలు అనుభవించి వచ్చారు. ఇంకా అందుకే ఈసారి ఎల్లమ్మని చేస్తున్నారు. ఇలా 3 years చేస్తారంట. చేస్తే ఒక 1 year చేస్తారు, లేకుంటే ఒక 3 years చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్, ఇంకా అలా 3 years చేద్దామని అయితే అనుకుంటున్నారు. ఇంకా భోజనాలు అయితే చాలా బాగున్నాయి. మటన్ కర్రీ, చికెన్, బోటి ఫ్రై, తలకూర, కలర్ రైస్ ఐటమ్స్ అయితే, వంట అయితే చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఇంకా అందరం హ్యాపీగా భోంచేసేసుకొని చాలాసేపు అయితే కబుర్లు చెప్పుకున్నాము. ఇంకా ఆంటీ అయితే ఎల్లమ్మ కుండనైతే తీసేద్దాం అనుకున్నారని అయితే చెప్పాను కదా, అలా తీసేయకుండా మనకి వీలైనప్పుడు పూజ చేసుకొని, వీలు కానప్పుడు మాత్రం మనసులో దండం పెట్టేసుకుంటే సరిపోతుందంట. అలా అయ్యగారు చెప్పారు. చాలా మంచి విషయం కదండి. అండ్ ఇంకా ఎప్పుడు మనకి వీలవ్వదు ఎందుకులే అని పెట్టుకోకుండా, ఇంట్లో వీలైనప్పుడు పూజ చేసుకొని, వీలు కానప్పుడు అమ్మవారిని మనసులో తలుచుకొని దండం పెట్టేసుకుంటే సరిపోతుందంట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మా తన్విక మాత్రం ఒక్క ముద్ద అంటే ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేదు, ఫుడ్ అస్సలు తీసుకోలేదు. ఇంకా గాయత్రి నాకైతే కొద్దిగా కర్రీ బాక్స్లో పెట్టి ఇంటికి కూడా ఇచ్చారనమాట. ఇలా మా డే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.